మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ తరపున ఈ రోజున మేము ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది చేనేత కార్మికులు జిల్లాలో తయారు చేసినటువంటి వస్త్రాలను మరియు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి వెంకటగిరి, గద్వాల, అట్లానే ధర్మవరం, పోచంపల్లి నుంచి తెప్పించినటువంటి శారీస్ను కూడా ఇక్కడ మేము వస్త్ర ప్రదర్శనలో మేము పెట్టి మేము కేవలం గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కాకుండా కార్మికులు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని వారే అమ్ముకోవడం కోసంగా ఈ సంతలాగా ఈ కడప జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారి ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని మేము ఈ ఎగ్జిబిషన్ మేము ఈ రోజు నుంచి ప్రారంభించాము. ఈ వస్త్ర ప్రదర్శన వారం రోజుల పాటు అంటూ 1-7 వరకు కూడా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మనకి కడప జిల్లా కమిషనర్ గారు ఈ హాల్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. అట్లానే దీనికి సంబంధించినటువంటి ఈ పాంప్లెట్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఇతరత్ర సహాయం మొత్తం కూడా మనకి సిఆర్ఐ పంప్స్ అధినేత వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనము సునీల్ గారి ద్వారా మేము ఇక్కడ ఏర్పాటు కావించి ఫ్రీగా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మనం ఎటువంటి ఖర్చు లేకుండా గవర్నమెంట్ మీద భారం పడకుండా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మేము నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి చేనేత మన చేనేతను ఎవరైతే ఆదరిస్తారో కడప జిల్లాలోని ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్కి విరివిగా విచ్చేసి చేనేత కార్మికుల్ని ప్రోత్సహించి వారి యొక్క వస్త్రాలని కొనుగోలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కడప జిల్లా ప్రజలందరూ దీన్ని విరివిగా ఉపయోగించుకొని ఇక్కడ అమ్మకాలని పెంచి చేనేత కార్మికులకి ఇతోధికంగా సహాయపడవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. చేనేత సహకార సంఘాలు ఎక్కువగా మైలవరము, మాధవరము, దుమ్మర్నంద్యాల ఇవి ఎక్కువగా పని చేస్తున్నాయమ్మా. ఆడిట్ కూడా వీటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ అన్ని అప్డేట్లో ఉంటాయి. ఆడిట్ కూడా సహకార శాఖ వాళ్ళే చేస్తుంటారు. ఈ చేనేత వస్త్రాలు తయారు చేసి అమ్మే వాళ్ళకు కొంచెం అంటే వాళ్ళు కష్టపడుతున్నారు కానీ దానికి తగినంతగా ఇన్కమ్ రావడం లేదనేది వాళ్ళకు కొంచెం బాధ. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చేనేత వస్త్రాలు ఎక్కువగానే వాడుతున్నారు. కంపల్సరీగా ప్రతి వారానికి ఒక రోజు వాడాలని కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ చేనేత వస్త్రాలకు వీళ్ళ కష్టపడినందుకు ఎక్కువగా చేనేత వస్త్రాలు తీసుకొని అందరూ సహకరించినట్లయితే వాళ్ళ సంఘాలన్నీ కూడా లాభాల వేటలో నడిచి వాళ్ళకు కూడా తగిన ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజలకు అవగాహన అంటే ఇవి కొంచెము మన్నిక తక్కువ వస్తుందని ప్రజల్లో ఇంకా ఉంది అనమాట. సిల్క్ శారీస్ లాగా కాకుండా అయితే ఈ వీటికి ఉన్నంత కంఫర్టబుల్గా మిగతా ఉండాయనేది ఇంకా కొంచెం ప్రజల్లో ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలాంటి డిజైన్లు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయమ్మా. అంటే మైలవరము, మాధవరంలో తయారయ్యే ప్రోడక్ట్ ఎక్కువ కాటన్ ఉంది. ఇక్కడ సిల్క్ వెరైటీ కూడా ఉంది, పట్టు కూడా ఉంది. ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి.